ఫుడ్ ఇన్స్పెక్టర్ రా వస్తున్నారన్నా. సదే సదే సదే. నమస్తే సార్. నమస్తే సార్. నువ్వు అక్కడ నేనే. అక్కడ నేనే. అక్కడ నేనే సార్. ఇక్కడ నేనే సార్. పోయిందా అయిపోయింది. హోటల్ పని గోవిందా. వీళ్ళు పెట్టుకున్నాడు ఇంకంతే. ఎట్రా బాబు దా. ఇది ఏం చేస్తున్నారు? వంట మేస్త్రి వందనం. ఫస్ట్ వంట ఒంగోలులో 4 సంవత్సరాల్లో 200 పెళ్ళిళ్ళు, 156 ఫంక్షన్లు, 96 లుంగి ఫంక్షన్లు. ఎక్కడా ఖాళీగా లేవు. ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. కానీ ఫంక్షన్కి వంట వండటమే కాదు, ఆ ఫంక్షన్లో వంట వండేటప్పుడు బల్లి పడుతుందో దాన్ని పిల్ల పడుతుందో చూసుకోవాలి. అయినా వంట వండేటప్పుడు నీకు బొత్తిగా భయం ఉండట్లేదు. ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? నీ వంట తిని ఒక జంట ఇంటికెళ్ళి పడుకునే లోపు కడుపులో మంట వస్తుందో వాంతి వస్తుందో తెలియని పరిస్థితి. పక్కనే ఉన్న ఫోన్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేసే లోపు బాత్రూమ్ తలుపు తట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉండాల్సి వస్తుంది. అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తుంది. కానీ అక్కడ డాక్టర్ లేని పరిస్థితి. 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. డాక్టర్ వచ్చేసరికి 10 అవుతుంది. ఆ తర్వాత వారు చెప్పేది వింటే ఏ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? భయం చాలా విలువైనది. దాన్ని తక్కువ అంచనా వేయవద్దు. యు షుడ్ టేక్ కేర్ అట్ ది సేమ్ టైం. భయం లేనివాడు వంట చేయడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వంట చేసేటప్పుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం వంట మొదలుపెట్టినప్పుడు ఇడ్లీ, సాంబార్, చికెన్, మటన్ మొత్తం బాగా చేస్తానని ప్రమాణం చేశాను సార్. మీరంటున్న రోజు బాత్రూమ్ డోర్ ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంబులెన్స్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నాకు తెలియకుండా ఆ ఇడ్లీలోనో సాంబార్లోనో నాకు తెలియకుండా బల్లి పడవచ్చు సార్. ఆ క్షణం, ఆ గిన్నెలో బల్లిని చూసిన ఆ నిమిషం ఇచ్చిన మాట ఎక్కడ తప్పుకుంటానో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన భయం ప్రతి వాడి ఒంటె నరల్లోనే ఉంటుంది సార్. నా భయం నా చేత గరిటలో ఉంటుంది సార్. ఇక్కడ ఫంక్షన్కి నా టైం అయిపోయింది సార్. వేరే లుంగిల్ ఫంక్షన్కి వస్తానని మాట ఇచ్చాను సార్. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు గో దేర్. నాది ఒక్కటే కోరిక సార్. ఆ బల్లి పడుతున్నప్పుడు నా చేతిలో గరిట ఉండాలి, ఈ గరిటతో దాన్ని కొట్టుండాలి సార్. ఆ తరువాత నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. ఇడ్లీ రెడీ, సాంబార్ రెడీ, చికెన్ రెడీ, ఆల్ ఐటమ్స్ రెడీ. ఇది కళ రే రే. ఏంట్రా పొద్దున్నే కళ వచ్చింది బాబు మంచిగా. ఏం కలరా?
నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నట్టు అందులో నువ్వు హీరోగా కలిసి బావా. హీరోనా? కాకపోతే అందులో నువ్వు వంటోడు బావా. చీని వంటోడు గారికి ఇచ్చావా? పడుకో. రే నేను ఎప్పటికన్నా డైరెక్ట్ అవుతాను బావా.